అంశము దేవునికి లోబడి ఉందాము. వాక్యము యెషయా 65వ అధ్యాయము 2వ వచనము. తమ ఆలోచనలననుసరించి చెడుమార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు చెప్తుంటే ఆయన ఏమీ చేతకానివాడిలా నిస్సహాయ స్థితిలో అలా మాట్లాడుతున్నాడేమో అనిపించొచ్చు. తాను ఎంతో ప్రేమించి తనకోసం ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వము అనుభవిస్తూ వారు పెట్టిన మొర్ర విని వారిని విడిపించడానికి ఎన్నో అద్భుత కార్యములు చేశాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 9, 13, 14 చూచినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి తీసుకెళ్తుంటే వారు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపుపెట్టి అని ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో గమనించగలం. ఎంత ఆశ్చర్యం! ఒక్క క్షణంలో నాశనం చేయాలన్నంత కోపం నుండి దినమంతా చేతులు చాపి ఎదురు చూసేటంత ప్రేమలోకి రావడం. మోషే అడ్డుపడకపోతే అవిధేయులంతా నాశనమైపోయేవారే కదా. దేవుని ప్రేమని నిర్లక్ష్యము చేయబట్టే దేవునికి అవిధేయత చూపించిన వారంతా కనాను దేశములో ప్రవేశించకుండా అరణ్యంలోనే రాలిపోయారు. చివరికి ఇశ్రాయేలీలను కాపాడబోయిన మోషే కూడా కనాను దేశములోకి అడుగు పెట్టలేకపోవడానికి ఇశ్రాయేలీయులే కారణమయ్యారు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కీర్తనలు 35. అందుకనే కదా దేవుని ముందు మన ఆటలు సాగుతున్నాయి. మనం కూడా అనుదినము మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఎంతో క్షోభ పెడుతుంటాము. దేవునికి వ్యతిరేకంగా మన సొంత ఆలోచన ప్రకారం మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి లెక్క చేయకుండా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబముతో ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుడు ఎందుకు అంత ఓర్పు సహనంతో దినమెల్ల చేతులు చాపుకుని ఎదురు చూస్తున్నాడంటే ఆదికాండము 8:21లో వ్రాయబడినట్లు నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని, ఆదికాండము 6:5లో వ్రాయబడిన ప్రకారము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవునికి తెలుసు. ఆయన ఎంతో ఇష్టంతో తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న నిన్ను నన్ను మన స్వభావాన్ని బట్టి నాశనం చేయటం ఆయనకు ఇష్టం లేదు. మనల్ని నాశనం చేసినందు వలన దేవుడేమీ సంతోషంగా ఉండడు. తన కోసం మనిషి కోసం సమస్త సృష్టిని చేసి ఇప్పుడు ఆ మనిషినే నాశనం చేస్తే దేవుని కష్టమంతా వృధా అయిపోదా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. యెహెజ్కేలు 33:11. ఎంత కరడు గట్టిన దుర్మార్గుడైనా సరే నశించిపోవడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇంకా మారుతారు అని ఆయన చేతులు చాపి దినమెల్ల మనకోసం ఎదురుచూస్తున్నాడు. కాబట్టి మనము దేవునికి లోబడనొల్లని ప్రజలుగా జీవిస్తూ దేవుణ్ణి బాధపెట్టకుండా ఆయనకు లోబడి ఉండి ఆయనను సంతోషపరుద్దాం. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, నీ ప్రేమని, నీ దయని, నీ కృపను దుర్వినియోగపరుస్తూ నీకు లోబడకుండా ఉన్న మాకు నీకు లోబడి జీవించే మనసు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.